సమకాలీన అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో స్పందిస్తుంటారు. అయితే తాజాగా కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో ఒక చిన్నారిపై అఘాయిత్యంపై స్పందించారు పవన్. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. మరోవైపు ఈ ఘటన పెద్దగా వెలుగులోకి రాకపోవడం వెనుక అనేక రకాల కారణాలున్నాయి. ప్రధాన మీడియా సైతం దీన్ని పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. నటి పూనం కౌర్ ఈ ఘటనపై స్పందించారు. మీడియా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పాలకులు స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ తాజాగా ప్రకటన చేశారు. అయితే పవన్ జాప్యం చేయడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. కడప జిల్లా మైలవరం మండలంలో కంబాలదిన్నె గ్రామానికి చెందిన పక్క గ్రామానికి చెందిన దూదేకుల రెహమతుల్లా మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘాతుకం బయటకు రాకూడదు అనే కారణంతో బాలికను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారులపై అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం అంటూ ప్రశ్నించారు. యావత్ సమాజం తలదించుకునేలా ఆకృత్యానికి పాల్పడిన నరరూప మృగాలను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆలస్యంగా స్పందించడంపై విమర్శలొస్తున్నాయి. వాస్తవానికి 4 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. అయితే సంబంధిత బాలిక సమీప బంధువే నిందితుడు కావడంతో ఈ ఘటన నీరుగారిపోయిందన్న వార్తలొచ్చాయి. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనకి సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నాను అని తెలిపారు. అయితే పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతుండడం చూస్తుంటే చట్టం నుంచి తప్పించుకోవచ్చు అనే భావన నిందితుల్లో నెలకొని ఉండడమే కారణమని కూడా భావించారు. ఈ ఘటనకి పాల్పడిన నిందితుడిని ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనకి పాల్పడకుండా ఉండాలంటే భయం పుట్టేలా ఉండాలని పోలీస్ శాఖకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు సైతం ప్రత్యేకంగా విన్నవించారు పవన్ కళ్యాణ్. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నిందితులకు శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. అయితే పవన్ ఆలస్యంగా స్పందించడంపై మాత్రం భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.